ఇది ఉంది కదా, ఈ బోన్ ఇక్కడ ఇరిగిపోయింది, ఇక్కడ ఇది క్రాక్ వచ్చింది. ఈ బోన్ ఇక్కడ ఇరిగిపోయింది, ఇక్కడ ఇది క్రాక్ వచ్చింది. మమ్మీ సడన్ గా చూసి మస్తు ఎయిట్ చేసేది. నాకు కూడా కాలే అసలు, ఘోరంగా అంటే ఘోరంగా. అంటే మమ్మీకి ఫోన్ చేసి ఇంట్లోకి వెళ్ళి బయటికి వెళ్తుండే. ఆ రోజు చేయలేదు, ఫోన్ చేయలేదు, యాక్సిడెంట్ అయిపోయింది. ఇంకొకటి ఏంటంటే మమ్మీ నేను పడ్డ తర్వాత మమ్మీ ఎన్నిసార్లు అంటే అన్నిసార్లు ఫోన్ చేసింది. చూడండి గాయ్స్ అసలు ఎట్లయిందో. అందుకే చెప్తా గాయ్స్, నన్ను తీసుకోకుండా వీళ్ళు ఏడి అసలు ఏడి పోదు వినయన్న అని చెప్తా నేను. వినాడు హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు క్రేజీ వినయ్. ఈరోజు వీడియో వచ్చేసి ఏంటంటే అన్న లేడని చూస్తారా. వినయ్ అన్న అయితే లేడు, ఎందుకంటే అన్న చాలా డేస్ నుంచి ఒక 10-15 డేస్ పైనే అవుతుంది వీడియోస్ చేస్తలేమన్నా. ఫోన్ చేస్తేనేమో ఫోన్ లిఫ్ట్ చేస్తలేదు, ఏడుండు ఏంది కూడా ఏం చెప్తలేడు. ఈరోజు అయితే అన్న వాళ్ళ ఇంటికి పోవడానికి అయితే ప్లాన్ చేసినాం. అన్న అయితే ఇన్ని రోజులు ఊర్లో ఉన్నా అని అయితే ఊరికి వెళ్తున్నా అని చెప్పేసి అయితే వెళ్ళిండు. చూద్దాం అన్న వాళ్ళ ఇంటికి వెళ్ళి అన్న ఉండా లేడా, బయటికి పోయిండా ఏందని అయితే మనకు తెలియదు. చూద్దాం. వాళ్ళ రూమ్ కాడికి పోయినాక అయితే నేను వీడియో ఆన్ చేస్తాను. ఇప్పుడు నేనైతే వినయన్న వాళ్ళ ఇంటికి అయితే పోతున్నా. ఎవరు లేరు, వేననేమో మాలలుండు, సందీప్ అన్ననేమో ఊర్లుండు, వినయనేమో ఊరికి పోతున్నా అని చెప్పేసి అయితే పోయిండు. ఇప్పటి వరకు రాలే. వీడియో చేద్దామంటే ఒక్కరు సపోర్ట్ చేస్తలేరు. బ్యాక్ టు హైదరాబాద్ అని అయితే పెట్టిన స్నాప్. అందుకే నేను అన్న వాళ్ళ రూమ్ కాడికి అయితే పోతున్నా. పోయినాక ఏంది ఎట్లుండు, ఏమైంది, ఏంది, ఎందుకు వస్తలేడు అనేది కూడా అనుకో నేను అన్ని చెప్పేసి మనం అన్ని చెక్ చేద్దాం. ఈరోజు ఎవ్వరు లేరు, మనం ఒక్కరమే పోతున్నాం. ఈరోజు పోయినాక మనం స్టార్ట్ చేద్దాం వీడియో. సో మనం అయితే ఇంటి కాడికి అయితే వచ్చేసినాం. వినాయనా ఏం చేస్తున్నావు అన్నా? జరగన్నా ఏం చేస్తున్నావు? ఏం కాలే, నువ్వు ఎన్ని రోజులు ఏం చేసినావు, ఏంది చెప్పు. ఎందుకు రాలే వీడియోస్? ఫోన్ ఇంట్లోకి రావద్దా చెప్పు. ఎందుకు వచ్చినావు? మనం ఫోన్ చేస్తే లిఫ్ట్ చేస్తావు, ఏడున్నావు ఏంది మాకు తెలియదు. మధ్యాహ్నమే వచ్చినా నేను. సరే జరిగిందా, లోపలికి రావద్దా అన్న చెప్పు. అన్న ఎలా పడతావు చెప్పు. ఇంట్లోకి వెళ్ళి లైటే అన్న జరా. సో చెయ్యికేమైందన్నా యాక్సిడెంట్ అయిందా? మజాక్ చెప్పు. నిజంగా చెప్పన్నా. మజాక్ కాదు, యాక్సిడెంట్ అయింది. నిజంగా చెప్పన్నా, యాక్సిడెంట్ అయింది. ఎట్లా? పొద్దుగాల ఆఫీస్కి వెళ్తుంటే ఇట్లా పోయినా, ఇట్లా మన ఏరియాలోనే అయింది కొంచెం. అంటే జస్ట్ బెండ్ కింద చెయ్యి, లేకపోతే ఎట్లా? ఈ 2 ఫింగర్స్ ఉంటాయి కదా, క్రాక్ వచ్చి. మరి ఫోన్ ఒక్క మాట కూడా చెప్పవేందన్న. ఫోన్ చేసినాం మేము ఫోన్ చేసినామా? ఫోన్ నా దగ్గర లేకుండే. ఏడే ఈ 2 ఫింగర్స్ బెండి పన్నా చూద్దాం. కనిపించదు కానీ
చూడు గాయస్ అసలుకి నేనేమో నువ్వు ఇంకా వీడియో పెట్టుకొని వస్తున్నావా ఈ వీడియో అప్లోడ్ చేస్తా కూడా చూడు, నేను పక్క అప్లోడ్ చేస్తా, అందరు చూడాలి. ఇప్పుడు స్వామికి తెలియదు, సందీప్ తెలియదు, నేను ఒక్కరిని నేను సడన్ గా ఎందుకో నువ్వు బ్యాక్ టు హైదరాబాద్ స్నాప్ పెట్టినావు కదా అని చెప్పేసి నేను వచ్చిన డైరెక్ట్ నేను నీకు పెట్టినా, కొంతమందికి నాకు పెట్టినావు, నాకు వచ్చింది, అందుకే నేను వచ్చిన. నేను ఇప్పుడు ఫోన్ కూడా చేయలే గైస్, నేను ఇప్పుడు ఇంటికి వచ్చేదాకా నాకు సడన్ గా అసలు కూడా తెలియని కూడా తెలియదు, ఎవరికి కావాలనే చెప్తలేను ఎందుకన్నా ఎందుకు ఎందుకు అని అంటే ఏం చెప్తాం చెప్పు. మా అంటే ఇక మాట్లాడతారు వస్తారు చేస్తారు అని, మా అంటే ఇక మాట్లాడతారు వస్తారు చేస్తారు అని. చూడండి గాయస్ అసలు ఎట్లయిందో. ఇది ఉంది కదా, ఈ 2 ఫింగర్స్ ఉంటాయి కదా, ఈ 2 ఫింగర్స్ నుంచి ఇది ఈ బోన్ ఉంది కదా, ఈ బోన్ నుంచి ఈ బోన్ ఇది ఇక్కడ నుంచి ఇక్కడ ఇది ఉంది కదా, ఈ బోన్ ఇక్కడ ఇరిగిపోయింది, ఇక్కడ ఇది క్రాక్ వచ్చింది. ఈ బోన్ ఇక్కడ ఇరిగిపోయింది, ఇక్కడ ఇది క్రాక్ వచ్చింది. అట్లా అన్న మళ్ళీ ఒక్క ఫోన్ అయినా అన్న వేరే ఫోన్ చేసిన స్వామికి చేయలేదు నేను. సందీప్ బ్రో అసలు ఇట్లా నువ్వు ఒక 8-9 టైమ్స్ చేసినావా అన్న? నేను డైలీ నువ్వు ఊరికి పెట్టేటప్పుడు ఫోన్ చేసిన, నేను చెప్పినా నేను ఊరికి పోతున్నా అని చెప్పేసి అన్నా. కానీ దాని తర్వాత మళ్ళా మన వేణు సమాలు వేసుకున్నా, ఇక మళ్ళీ ఎందుకు చెప్పడము, మళ్ళా ముందే ఫస్ట్ టైం కన్యాస్వామి కదా అట్లా అని చెప్పేసి ఇక ఎందుకు అని చెప్పేసి చెప్పలేదు. ఇంకా మరి హాస్పిటల్ కోరిస్తారన్నా? ఉన్నారు ఫ్రెండ్స్, మా 10th ఫ్రెండ్స్ అందరూ ఉన్నారు మంచిగా చూసిరా ఫ్రెండ్స్. ఒక్క ఫోన్ కూడా వేయలే హాస్పిటల్. ఫోన్ నా దగ్గర లేకుండే మనీ అన్న, నువ్వు ఊరికి పోయినావు అన్న, ఊరికి నా దగ్గర లేకుండే ఫోన్. ప్లస్ ఇంకొకటి ఏంటంటే అప్పుడు నేను నీకు ఫోన్ చేసిన అన్న, నువ్వు వచ్చేటప్పుడు అయినా బ్యాక్ టు హైదరాబాద్ స్నాప్ పెట్టినావు, అప్పుడైనా ఫోన్ చేసి మనీ ఇట్లా దెబ్బ తాకింది అని చెప్పొచ్చు కదా. మళ్ళీ చెప్పొద్దనే చెప్పలేదు. ఇక మళ్ళీ నేనే కొంచెం రికవర్ అయినాక, ఇంకా 10 days అయితే రికవర్ అయినాక ఇక వచ్చేసి వీడియోస్ స్టార్ట్ చేద్దామని చెప్పేసి. నాకు కూడా ఉండే వీడియోస్ సడన్ గా అయిపోయినాయి కదా మనవి కూడా. నువ్వు ఇంత సడన్ గా ఎందుకు వచ్చినావు? మళ్ళీ నువ్వు ఫోన్ లిఫ్ట్ చేస్తావు, అందుకే నేను సడన్ గా వచ్చినా. మళ్ళీ నువ్వు సర్ప్రైజ్ ఇద్దాం అనుకున్నా, నువ్వు నాకు సర్ప్రైజ్ పెద్ద సర్ప్రైజ్ ఇచ్చేసినావు కదా. నేను ఎవరికి మొన్న కూడా ఫోన్ చేసి మన స్వామి కూడా ఫోన్ చేస్తే చెప్పలే, నేను వస్తా, నేను 2 రోజులలో వస్తా, 3 రోజులలో వస్తా అని చెప్పేసి అన్నా. కానీ స్వామి ఫోన్ లిఫ్ట్ చేస్తలేడు. నేను స్వామికి ఫోన్ చేస్తే మరి అన్న లిఫ్ట్ చేస్తలేడు అంటే నాకు చెప్పిండు, నేను ఇందాకనే కాల్ చేసి ఉంటే ఒక 2-3 days తర్వాత వస్తా అని చెప్పిండు అని చెప్పేసి నాకు చెప్పిండు. సరే కదా, మళ్ళీ నా ఫోన్ అసలు నువ్వు లిఫ్ట్ చేస్తావు. సరే యాక్సిడెంట్ ఎట్లా అయింది, ఏమైంది, ఏడైంది? లోకల్లోనే మన ఏరియాలోనే అయింది. అంటే నువ్వు అంటే అడ్డు వచ్చిందా లేకపోతే గుద్ది చెక్ చేద్దామన్నా? ఇక్కడ ఆల్రెడీ మా ఫ్రెండ్స్ చెక్ చేసారు, ఆల్రెడీ చెక్ చేస్తే ఏమైందంటే ఇప్పుడు ఈ నుంచి దాకా పోయే వెహికల్స్ ఉంటాయి కదా, అవి కూడా చెక్ చేస్తే మనకు కరెక్ట్ CC ఫుటేజ్ వస్తలేదు. ప్లస్ ఇంకొకటి ఏంటంటే అక్కడ ఎక్కడైతే మేము పడ్డామో అక్కడ CC ఫుటేజే లేదు. అట్లా అని చెప్పేసి డ్రెస్సింగ్ నిన్ననే చేసినాం. ఇప్పుడు ఏందన్నా నువ్వు అసలు నువ్వు ఎడిగి పోయినావు, ఎందుకు బయటికి పోయినావు అన్న? అసలు అందుకే చెప్తా గాయస్, నన్ను తీసుకోకుండా వీళ్ళు అసలు ఏడి పోదు వినయన్న అని చెప్తా నేను. వినాడు టైం మంచిగా ఉండకపోతే మనం మంచిగా వస్తే ఎదుటోడు మంచిగా రావాలి కదా, మనం మంచిగా ఉన్నా ఎదుటోడు మంచిగా రావాలని చెప్పేసి అని అంటారు కదా. అది మమ్మీ కూడా చెప్పినావు అన్న మళ్ళీ ఇంట్లో? చెప్పలే బ్రో, మమ్మీకి కూడా. నేను యాక్సిడెంట్ అయినా 2-3 days తర్వాత పోయినా నేను ఇంటికి. మమ్మీ సడన్ గా చూసి మస్తు ఎయిట్ చేసేది. నాకు కూడా కాలే అసలు, ఘోరంగా అంటే ఘోరంగా.
మమ్మీ అంటే మమ్మీకి కూడా తెలియదు, డాడీకి కూడా. మమ్మీ నాకు ఆ రోజు ఎన్ని ఫోన్స్ అంటే నార్మల్గా ఇంట్లోకి వెళ్ళి బయటికి వెళ్ళేటప్పుడు నాకు ఒక అలవాటు, అంటే మమ్మీకి ఫోన్ చేసి ఇంట్లోకి వెళ్ళి బయటికి వెళ్తుండే. ఆ రోజు చేయలేదు, ఫోన్ చేయలేదు, యాక్సిడెంట్ అయిపోయింది. ఇంకొకటి ఏంటంటే మమ్మీ నేను పడ్డ తర్వాత మమ్మీ ఎన్నిసార్లు అంటే అన్నిసార్లు ఫోన్ చేసింది. అంటే నా ఫోన్ నా దగ్గర లేకుండే మా ఫ్రెండ్స్ దగ్గర ఉండే, ఇక ఇదైపోయింది అట్లా. ఏం ఏడవకు. సో గైస్ మనం చూసుకుంటే ఎన్ని టాబ్లెట్స్ కూడా మింగి ఉంటాయి. టాబ్లెట్స్ కి ఘోరంగా అవుతున్నాయి. మనే ఈ వీడియో అయ్యాకు అన్న, ఈ వీడియో ఎట్లా చేస్తా అన్న, ఎందుకంటే వేస్తా అన్న, ఏం కాదు వేస్తాను నేను ఎట్లయినా వీడియో. ఇప్పుడు దగ్గర ఒక మా అంటే ఒక 5 మందికో 6 మందికో తెలుసు అంతే. ఇప్పుడు నువ్వు వచ్చినావు కాబట్టి నీకు తెలుసు, కానీ ఇప్పుడు నేను కెమెరా పట్టుకొని రాకపోతే చెప్పిపోతుండే, కానీ ఇప్పుడు కెమెరా పట్టుకొని వచ్చినా ఎట్లయినా నేను ఈ వీడియో ఇస్తా. ఎందుకు వీడియోస్ లేట్ అవుతున్నాయో కూడా మీకు తెలియాలి కదా. సో అన్నకి దెబ్బ తాకింది అని నాకు కూడా తెలియదు, ఇప్పుడు నాకు కూడా తెలుసు, మీకు ఇప్పుడే తెలుసు, నాకు కూడా ఇప్పుడే తెలుసు. అన్నకి దెబ్బ తాకింది, యాక్సిడెంట్ అయింది కాబట్టి వీడియోస్ లేట్ అవుతున్నాయి. ఇంకా ఇప్పుడు వీడియోస్ అనేది మనము చేస్తుండే కదా, రెగ్యులర్ గా చేస్తుండే, కానీ నాకు ఇప్పుడు ఈ సిచ్యువేషన్ వచ్చేట్లా నేను కూడా చేయలేను మళ్ళా. ప్లస్ ఇంకొకటి కాబట్టి ఏం కాదు, అందరికి తెలుస్తుంది. ఇట్లైనా నువ్వు చేస్తా చేయొద్దు అని అంటే నువ్వు చేస్తా అని ఎట్లయినా అప్లోడ్ చేస్తా వీడియోస్, ఏం గా చేద్దాం. 2 months దాకా నడపొద్దని చెప్పేసి కూడా అన్నాడు డాక్టర్. నడుపుతా బండి నేను నడుపుతా, కెమెరా నేను పట్టుకుంటా, యాక్షన్ అంట, నువ్వు యాక్టింగ్ చేయి. యాక్టింగ్ చేయి, ఓకేనా? సరే, చలో బాయ్.